దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన ఇర్మియా వ్రాసిన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ప్రభు బిడలుగా మనమందరం ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. క్రైస్తవుని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతి క్రైస్తవుడు తన జీవితాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నేను ఎటువంటి శ్రమల్లో నుంచి ప్రయాణం చేసి ఈ స్థితికి వచ్చానో అని తన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరినైనా కదిలించండి, విశ్వాసంలో బలపరచబడిన వారు, అనేకులకు మాదిరిగా ఉన్నటువంటి వారి జీవితాలు మనం చూస్తే దుఃఖకరమైనటువంటి సమయాల్లోంచి వాళ్ళు ప్రయాణం చేయాలా, శ్రమపూరితమైనటువంటి అనుభవాల్లోంచి ప్రయాణం చేయాలా, అవమానాల గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితం అంటేనే అది శ్రమలతో కూడింది అని కొంతమంది భక్తులు కూడా వ్యాఖ్యానించారు. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఒక భక్తుడు అంటాడు. అంటే క్రైస్తవుడిగా జీవించడం అంట గులాబీ పూల మీద నడిచినట్టుగా కాదంట. ఇంత శ్రమ ఎందుకు అనుభవించాలి? కొంతమంది చెప్పేటువంటి మాట ఏమిటంటే, అయ్యా మీరు చెప్పినట్లు యేసయ్యను నమ్ముకుంటాం, మీరు అన్నట్టుగానే యేసయ్య బిడ్డలుగా బ్రతుకుతాం, కానీ మాకేంటి ఉపయోగం? ఈ లోకం మనల్ని అదే ప్రశ్న వేస్తుంది. యేసయ్యను రుచి చూచిన వారి గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. యేసయ్యను రుచి చూచిన వాళ్ళు మరణమైనా దాన్ని సంతోషంగా ఆహ్వానిస్తారు. గమనించండి, ప్రభు యొక్క శిష్యులందరినీ మీరు గమనించండి. యోహాను తప్ప మిగిలినటువంటి వారు అందరూ కూడా దాదాపుగా హతసాక్షులే అయ్యారు. అవునా? దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు శ్రమను, మరణాన్ని తమకు ఆటంకాలుగా కూడా వాళ్ళు భావించలేరు. కానీ ఇప్పుడిప్పుడే దేవుణ్ణి, యేసయ్య నమ్మేటువంటి బిడ్డల పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు స్వస్థతలకు విలువ పెరిగింది, ఆశీర్వాదాలకు విలువ పెరిగింది, ఇతరమైనటువంటి ఆడంబరాలకు విలువ పెరిగింది. కానీ ప్రభువే మనకు వాగ్దానం చేశాడు, నీవు శ్రమల గుండా ప్రయాణం చేయాల్సి ఉంది. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు మనకి ఈ 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. శిష్యులందరినీ బలపరిచిన తర్వాత మీరు ఈ విధంగా శ్రమలు అనుభవించి తిరిగి
యేసుక్రీస్తుతో పాటు నిలిచేటువంటి వాళ్ళలాగా నిలబడండి. యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యంలో ప్రవేశించే వాళ్ళలాగా మీ జీవితాలను మార్చుకోండి అని బోధ చేస్తాడు. ప్రభు కూడా అదే మాట అన్నాడు. శరీరమును మాత్రమే చంపేవానికి భయపడొద్దు, కానీ శరీరముతో పాటు మీ ఆత్మను కూడా నరకములో నశింప చేయగలవానికి భయపడాలి. దేవుని బిడ్డలారా, ఇవి ఈ లోకానికి నచ్చట్లేదు. కానీ ఎవరైతే దేవునిని అనుసరించారో, యేసయ్య బిడ్డలుగా బ్రతుకుతారో వాళ్ళకి ఇవ్వబడేటువంటి ఆశీర్వాదం ఏమిటి? ప్రభు ఒక మాట అన్నాడు, నా నిమిత్తము తన ఆస్తినైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, భార్య బిడ్డలనైనను, తనకు కలిగిన దేదైనను విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో చాలా రెట్లను పరలోకములో స్థానాన్ని సంపాదించుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శ్రమ అనుభవిస్తున్నావు, ఈ లోకంలో శోధన అనుభవిస్తున్నావు, ఏం సంపాదించుకుంటున్నావు? ప్రభు అన్నాడుగా, ఈ లోకంలో చాలా రెట్లు నువ్వు సంపాదించుకుంటావని, నేను ఇస్తాను అని. ఏమి ఇస్తున్నారు? ప్రభు దగ్గర నుంచి మనం ఏం సంపాదించుకుంటాం? ఈ మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్న మాట చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మాట అంటూ అక్కడ అంటాడు చూడండి, చెరలో నుండి తిరిగి వచ్చిన వారి, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత, వారి శ్రమ అనుభవాల్లో నుంచి, వారి శోధన అనుభవాల్లో నుంచి నేనే వారిని బయటకు తీసుకొని వస్తాను. బయటకు తీసుకొచ్చినప్పుడు వారి జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు ఏంటట? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంచండి. యూదా దేశములోను దాని పట్టణములోను జనులు ఓ మాట అంటారట, నీతి క్షేత్రమా. ఏమంటారంట? నీతి క్షేత్రమా. క్షేత్రము అనేటువంటి మాటకు అర్థం స్థలము లేక పొలము అని అర్థం. ఒక ప్రదేశము అనేటువంటి మాటను మనం ఉపయోగిస్తాం. దేవుడు మనల్ని తిరిగి రప్పించిన తర్వాత, తిరిగి తన బిడ్డలుగా లేవనెత్తుకున్న తర్వాత జనులు మనలను చూచి అనేటువంటి మాట ఏమిటట? నీతికి ఆలవాలమైనటువంటి కుటుంబమా, నీతి కలిగినటువంటి ప్రదేశమా. అంటే నువ్వు మాత్రమే కాదు సుమా, నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకారకంగా మారిపోతారు. నీ చుట్టూ ఉండేటువంటి వారు కూడా శాంతి సమాధానాలు సంపాదించుకుంటారు. నీ చుట్టూ ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా నీతితో నింపబడి ఉంటుంది. మీరు గమనించండి, అంత్య దినాల్లో దేవుని యొక్క రాకడ జరిగేటువంటి సమయంలో అంత్యక్రీస్తు బయలుపడినప్పుడు సంఘము దాచిపెట్టబడుతుంది అని ప్రకటన గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. సూర్యుని ధరించి చంద్రుని మించిన కళలు కలిగినటువంటిదై ఆమె 7 కాలాల పాటు దాచిపెట్టబడిందంట. దేవుని బిడ్డలారు గమనించండి, ఆమె ఉన్న స్థలము శాంతికి, నీతికి ఆలవాలమైనటువంటి స్థలం. అక్కడ పాపములకు కానీ లోకములకు కానీ స్థానం లేదు. పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆమెకు రెక్కలు ఇయ్యబడెను, ఆమె కుమారుని కను వరకు ఆమె జాగ్రత్తగా దాచిపెట్టబడెను. అంటే దేవుని యొక్క రక్షణ అనేటువంటిది మన చుట్టూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చేటువంటి బిడ్డలు, మన దగ్గరకు వచ్చేటువంటి మనుష్యులు కూడా దేవుని యొక్క నీతివంతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడతారు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన నీ నీతిని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా నీతి క్షేత్రంగా ఆయన మారుస్తాడు. అందుకే చూడండి, ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే యాకోబును చూచి లాబాను ఒక మాట అంటాడు, అయ్యా
నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటిని. లాబాను ఎవరండి? యాకోబు యొక్క మామ. యాకోబు ఇంటి నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళి మామ ఇంట్లో పనివాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. భార్యలిద్దరిని సంపాదించుకున్నాడు. ఇంకా నాకు చాలు, నా 14 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని మామని అడిగితే లాబాను అన్నటువంటి మాట ఏంటి? అయ్యా, నీ జీతం ఎంత అని నువ్వు చెప్పు, నేను అది ఇస్తాను నీకు. ఎందుకంటే దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డను బట్టి అన్యుడైనటువంటి మనుష్యుడు ఆశీర్వదించబడ్డాడు. అది దేవుని బిడ్డలారు గమనించండి. ప్రభు మనల్ని తిరిగి రప్పించుకున్న దినమున, ఆయన తన బిడ్డలుగా మనల్ని లేవనెత్తుకున్న దినమున ఏం జరుగుతుందట? మనం నిలబడ్డ చోట మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశీర్వదించబడుతూ ఉంటారట, అభివృద్ధి చెందుతూ ఉంటారట. అది వాళ్ళకు తెలుస్తుందట. ఇదిగో పలాని అన్న ఉన్నాడు, లేకపోతే పలాని అక్క ఉంది, ఇదిగో ఆ అక్క చేసేటువంటి ప్రార్థనను బట్టి ఇదిగో ఈ స్థలం మేమందరం ఆశీర్వదించబడ్డాం, మేమందరం సమాధానంగా ఉన్నాం. నిజమే దేవుని బిడ్డలారా, కరోనా సమయంలో నేను అది పర్సనల్గా అనుభవించాను. ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రతిమాలుకునేవాడిని. మా కుటుంబ ప్రార్థనలో మేము అడిగేవాళ్ళం, అయ్యా, మేమున్నటువంటి ఈ భవనాన్ని, ఈ స్థలాన్ని నువ్వు ఆశీర్వదించయ్యా. మా ఒక్క వీధిలోనే కరోనా ఎవ్వరికి రాల. హైదరాబాద్లో అందరూ బయటికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చేటువంటి వాళ్ళే. అందరూ బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి అందరూ ఎవరో ఒకరిని కలిసి వచ్చేటువంటి వాళ్ళే. కానీ ఒక్కళ్ళకు కూడా కరోనా సోకలేదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కారణం ఏమిటి అంటే అక్కడ ఆయన సన్నిధి ఉంది. తన బిడ్డను కాపాడుకోవాలనుకున్నాడు. ఆయన సన్నిధిని కృంభరించాడు. ఏం జరిగింది? ఆయన సన్నిధి కృంభరించబడితే, ఆయన రక్షణ కృంభరించబడితే ఆయన బిడ్డలు ఒక్కళ్ళే రక్షించబడతారా? కాదు సుమా. ఆ చుట్టూ ఉన్నటువంటి అన్యులందరూ కూడా రక్షణలోనికి నడిపించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈనాడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు నీతి క్షేత్రముగా ఉంటావు నీ జనుల మధ్యలో. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని బిడ్డగా నువ్వు నిలబడాలని నువ్వు ఆశపడి నిలబడితే ప్రభు అంటున్నాడు, నిన్ను నీతి క్షేత్రంగా నువ్వు నిలబడ్డ చోటును నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నిలబడ్డ చోటును నేను నీకు ఆశీర్వదించి ఫలభరితం చేస్తాను. నీవు దేవుని బిడ్డగా నిలబడితే నీతో పాటు నిలిచి ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వదించబడతారు. ఇది మనకు అర్థం కావాలి. అందుకే ప్రభు ఇక్కడ అంటాడు, నీతి క్షేత్రమా. అంత మాత్రమే కాదు, రెండవ మాటను చూడండి, ప్రతిష్ఠిత పర్వతమా. కేవలం మనం దీవించబడేటువంటి వాళ్ళుగా, అభివృద్ధి చెందేటువంటి వాళ్ళుగా, రక్షణకు కారణమైనటువంటి వాళ్ళుగా మాత్రమే కాదుట. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ప్రతిష్ఠిత పర్వతమా, నిన్ను ప్రతిష్ఠిస్తాను. ఎలాగా? ఒక పర్వతం లాగా. ఇంతకు మునుపు నువ్వెందుకు పనికిరానటువంటి వాడివి, ఇంతకు మునుపు నీవెందుకు కొరగానటువంటి వాడివి, నీ కుటుంబము కూడా ఎందుకు పనికిరానటువంటిదే. వాక్యము జ్ఞాపకం చేస్తుంది. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా, ఇంతగా హెచ్చించుటకు నేనేపాటి వాళ్ళను, ఇశ్రాయేలీయులలో నా కుటుంబము ఏ పాటిది, ఎన్నిక లేని వాడను కదా, నన్ను ఇంత హెచ్చించావు. దేవుని బిడ్డ, ఈ రోజుకి మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూడండి, ఆ వస్తువులు అవన్నీ జాగ్రత్తగా భద్రపరిచి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు కింగ్ డేవిడ్ అని గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు ఇశ్రాయేలీలు.
కానీ దావీదు బ్రతుకున్నప్పుడు, దావీదు రాజుగా అభిషేకించబడక మునుపు కుటుంబంలో ఆయన గురించి ఎవరు లెక్క చేయలేదు. కుటుంబంలో ఎవరు లెక్క చేయలేదు. మా పిల్లనిచ్చినటువంటి మామ అయిన సౌలు బ్రతికినంత కాలం తరుగుతానే ఉన్నాడు చంపటానికి. రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నాడా? కొడుకు తిరుగుబాటు చేశాడు. చేయకున్నటువంటి పాపం చేసినందుకు బ్రతికినంత కాలం యుద్ధాలు చేస్తా బ్రతకాల్సి వచ్చింది. ఎంత జరిగినా దావీదు గురించి ఏమంటారు తెలుసా? ఈ రోజుకి మేము దావీదు ప్రజలము. ఈ గడ్డ మీద దావీదు పుట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదును ఒక పర్వతంలాగా ప్రతిష్ఠించినటువంటి ప్రభు, దావీదుని పర్వతంలాగా ప్రతిష్ఠించి నిలబెట్టినటువంటి ప్రభు నన్ను నిలబెట్టడా? ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీవు ప్రతిష్ఠిత పర్వతము. అబ్రహాము జీవితాన్ని చూడండి, ఏమీ లేకుండా, ఎవ్వరు లేకుండా బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరి ఊరు అనేటువంటి ప్రదేశం నుంచి బయలుదేరారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అంతా ఎడారే. వెళ్ళిన చోటెల్లా రాజులు వాళ్ళని బానిసలుగా పట్టుకున్నారు. శారమ్మని తీసుకెళ్లి వాళ్ళ అంతఃపురాల్లో పెట్టుకున్నారు. దేవుడు రక్షించకపోతే శారమ్మ జీవితం, అబ్రహాం జీవితం ఏమైపోయేదో అంత జరిగిపోయింది. చివరిలో వచ్చేసరికి, యేసయ్య కాలానికి వచ్చేసరికి ఏమన్నారండి ఇశ్రాయేలు ప్రజలు? అబ్రహాము మాకు తండ్రి. ఏమన్నారండి? అబ్రహాము మాకు తండ్రి. దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, నిన్ను అలా చేస్తాను. నా కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జనాంగముగా, స్వకీయమైనటువంటి జనాంగముగా నేను నిన్ను ఎంచుకున్నాను. ఇర్మియా ప్రవక్తతో అంటాడు, గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్నెరిగి తిని, నీ దినములలో ఒకటైనను కాక మునిపే నా కన్నులు నిన్ను చూశాయి. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నన్ను ఎంచుకున్నాడు. ప్రతిష్ఠిత పర్వతంలాగా నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. నేను ఎలా ఉన్నావు? ప్రభు అంటున్నాడు, ఈ శ్రమల్లో నుంచి నువ్వు నడవాల్సిందే. ఈ శ్రమల్లో నుంచి నువ్వు ప్రయాణం చేయాల్సిందే. నేనే నీ చెయ్యి పట్టుకొని తిరిగి నా దగ్గరకు తీసుకునేంత వరకు ఈ శ్రమాపూరిత అనుభవాల్లోంచి నువ్వు ప్రయాణం చేయాల్సిందే. కానీ వీటన్నిటి చివర నిన్నెలా నిలబెడతాను? నీతి క్షేత్రముగాను, ప్రతిష్ఠిత పర్వతముగాను. మూడవ మాట ఇక్కడ అంటాడు ప్రభు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటారట ప్రజలందరూ వచ్చి, జనులందరూ ఆ చెరలో నుంచి వచ్చినటువంటి వారి దగ్గరకు వచ్చి చెప్పేటువంటి మాట ఏంటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరన్నా ఈ మాట చెప్తారా? చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తోటి వాళ్ళని చూసి నువ్వు ఆశీర్వదించబడదుగాక అని అంటారు ఎవరన్నా? పక్కన వాళ్ళు ఎదుగుతా ఉంటే ఎంత అసూయ పడతారో కదా. పక్కన వాళ్ళు ఒక అడుగు పైకి ఎక్కుతూ ఉన్నారు అంటే కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభు పిలుచుకున్నటువంటి వాళ్ళని చూసి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అంటారట, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక అంటారట. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వీళ్ళు ఆశీర్వదించబడితేనే వాళ్ళు ఆశీర్వదించబడతారని. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, నీవు ఆశీర్వదించబడినప్పుడు నీ ఆశీర్వాదము నుంచి వాళ్ళు కూడా ఆశీర్వాదాలను సంపాదించుకోగలుగుతారు అని. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించడం కాదు, దేవుడు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడం కాదు.
నీ చుట్టూ నిన్ను అసహ్యించుకునేటువంటి ప్రజలు, అప్పటి వరకు నిన్ను తులనాడినటువంటి ప్రజలు, నిన్నెందుకు పనికిరానటువంటి వాళ్ళు అని తీసివేసినటువంటి ప్రజలు, వీళ్ళు ఇప్పుడు వచ్చి నీతో మాట్లాడతారట, అమ్మా అయ్యా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఎందుకంటే నిన్ను బట్టి మేము ఆశీర్వదించబడతా ఉన్నాం, నిన్ను బట్టి మా జీవితాలు సంతోషకరంగా మార్చబడతా ఉన్నాయి, నిన్ను బట్టి మా జీవితాలు ఎంతో గొప్పగా మార్చబడతా ఉన్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి స్వార్థం పోతుంది. స్వార్థం పోయి నువ్వు ఆశీర్వదించబడాలని వాళ్ళు కోరుకుంటారట ముందు, నీకన్నా ముందు. ఎప్పుడు? ఆ శ్రమలలో నువ్వు దేవుని చేతిని పట్టుకున్నప్పుడు, ఆ శ్రమలలో నీవు దేవుని చేతిని పట్టుకొని ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు ఎదురు చూచినప్పుడు, దేవుని బిడ్డ గమనించండి, 3 ఆశీర్వాదాలు. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్ని జనుల చేత ఆశీర్వదించబడేటువంటి ధన్యత. ఈ 3 ఎప్పుడు వస్తాయి? ప్రభు మొట్టమొదట అన్నాడు, నేను చెరలో నుండి వారిని తిరిగి రప్పించిన దేవుడు. ఎవరు రప్పించారు? యెహోవా దేవుడు వారి చేతిని పట్టుకొని వారిని నడిపించి చెరలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, కనీసం చెయ్యెత్తాలిగా, ఆయన చేయి పట్టుకోవాలంటే కనీసం ఆయన వైపు ఆయన చేయి పట్టుకోవడానికి నీ చేతిని చాపాలిగా. ఈరోజు నీ శ్రమల్లో నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈరోజు నీ శోధనల్లో నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి చూడండి. ప్రవచనం చెప్పబడేటువంటి సమయానికి నెబుకద్నెజరు దగ్గర అందరూ బానిసలుగా తీసుకొని పోబడ్డారు. దానియేలు, షడ్రకు, మెషాకు, అబేద్నగో, ఈ 4 పేర్లే మనకు కనపడతాయి. మిగిలినటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మిగిలినటువంటి వాళ్ళందరి యొక్క స్థితి ఏంటి? వీళ్ళు తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు, రాజుల ఎదుట దేవుని సాక్షులుగా నిలబడ్డారు. వీళ్ళ గురించి మనకు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ మిగిలినటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? ఈ 4 తీసుకొని పోబడింది చెరకి? కాదుగా. వాక్యం చెబుతుంది, రాజ కుటుంబీకులందరినీ, రాణివాసమంతటిని, ఆ ఇశ్రాయేలు రాజ్యంలో రాచనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని చెరకు తీసుకొని పోయారట, బానిసలుగా పట్టుకున్నారట. యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ బానిసలుగా పట్టుకొని ఆ బానిసల్లాగానే వాళ్ళని ట్రీట్ చేశారట. బానిస బ్రతుకు ఎలా ఉంటుంది ఆలోచించేయండి. తినటానికి తిండి సరిగ్గా ఉంటుందా? కట్టుకోవడానికి బట్ట సరిగ్గా ఉంటుందా? చేసే పనిలో గౌరవం లభిస్తుందా? ఎంత పని చేసి ఎంత గొప్పగా చేసినా కనీసం ప్రశంస లేకపోతే మన్నన అనేటువంటిది దొరుకుద్దా? ఏది దొరకదు. కట్టు బానిసల్లాగా వాళ్ళు మొహం మీద ఊస్తే ఊహించుకోవాలి. పశువుల్లాగా వాళ్ళు ఒక కొట్టంలోనికి, ఒక గదిలోనికి తోలు తలుపేసి వాళ్ళని హింస పెడతా ఉంటే ఆ భరించాలా? ఈరోజు నువ్వు చేసిన తప్పుకు నీకు అన్నం లేదు అని తీసి పక్కన పడేస్తే ఆకలితో మాడాలా? కోపం వచ్చి కొడితే ఆ దెబ్బలన్నిటికీ ఎదురు తిరగకుండా కనీసం తల ఎత్తకుండా భరించాలా? అందుకే పౌలు భక్తుడు అంటాడు, రక్తము కారునంతగా మీరు ఇంకా అపవాదిని ఎదిరించలా. మీరు ఇంకా ఇశ్రాయేలీయులు ఆ చెరలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రతుకులు ఇవి. ఆ స్థితిలో ఉండి కూడా వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా మాకు విడుదల ఎప్పుడు? ప్రభువా మమ్మల్ని ఎప్పుడు నువ్వు నీ చేతితో పట్టుకుంటావయ్యా? నిరంతరం వారి చేతులు దేవుని వైపు చాపబడి ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా, మీరు చేసే ప్రార్థన నేను విన్నా. మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత జనులు మిమ్మల్ని చూసి అనేటువంటి మాట ఏంటో తెలుసా? నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక.
ఈరోజు ప్రభు నీకు నాకు ఇదే వాగ్దానం చేస్తా ఉన్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావా? దేవుని వైపు నీ చేతులు ఎత్తు. నువ్వు శోధనలో ఉన్నావా? దేవుని దగ్గర మోకరించు. నీ జీవితంలో అవమానకరమైనటువంటి స్థితుల్లోంచి వెళ్తున్నావా? ప్రభువా అని ప్రభు దగ్గర మొరపెట్టు. విడుదల కొరకు ఎదురు చూచువారు, విడుదల కొరకు ఎదురు చూచువారు ఎప్పుడు ఆ విడుదల దొరుకుద్దా అని ఎదురు చూడాలి. ప్రభు చెప్పిన మోషేకి ప్రభు చెప్పినటువంటి పస్కా పండుగ విధానాన్ని గమనించు. ఆ పస్కా పశువు బలి పశువు మాంసాన్ని ఎలా తినాలంట? నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, చేతికర్రని చేతపట్టుకొని త్వరపడుచు దానిని తినాలంట. నిదానంగా దీని టేస్ట్ ఎట్లా ఉందో అట్లుందా కాదంట. ఎందుకంటే నీ విడుదల ఎప్పుడో నీకు తెలియదు కానీ తండ్రికి తెలుసు. ఈరోజు ప్రభు దగ్గర ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి నీవు నేను సిద్ధపడ్డామా? ఈ లోకంలో శ్రమే కలుగుతుంది, ఈ లోకంలో శోధనే వస్తుంది, అవమానమే కలుగుద్ది. కానీ ప్రభు అంటున్నాడు, వీటన్నిటిలో నుంచి నేను నిన్ను రప్పిస్తాను, వీటన్నిటిలో నుంచి నేను నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాను, నా బిడ్డగా నిలబెట్టుకుంటాను. సిద్ధంగా ఉన్నామా? నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకున్నా ప్రభు బిడ్డలుగా ఫలిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.